హలో గైస్, మనకి ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్లో ఏపీ ట్రిపుల్ ఐటీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో మీకు వీడియో చివరి వరకు చూస్తే ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. అసలు ట్రిపుల్ ఐటీ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, సో పీయూసీ 2 తర్వాత బయటికి వెళ్ళిపోవచ్చా, సో ఇంకా చాలా డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. సో ఖచ్చితంగా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఏపీ ట్రిపుల్ ఐటీలు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే మనకు స్థాపించారు. ఆ విషయం మనకు తెలిసిందే. సో 6 ఏళ్ళు ఇంటిగ్రేటెడ్ బీటెక్ అయితే మనకి ఏపీ ట్రిపుల్ ఐటీస్లో దొరుకుతుంది. సో 6 ఇయర్స్ అయితే మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. అండ్ ఆర్జికేట్ సెట్ వివరాలు, అర్హతలు, ప్రవేశం కల్పించే కోర్సులు, ఎంపిక విధానంపై ప్రత్యేక కథనం. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మీకు ట్రిపుల్ ఐటీకి బయటికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. సో బయట అయితే ఏంటి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ రాసి మీరు ఏదో ఒక కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ట్రిపుల్ ఐటీ అంటే అలా కాదు. మీరు పీయూసీ 2 అయిపోయిన తర్వాత వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్, సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండానే మీరు బీటెక్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కనుక బీటెక్ చదవాలంటే 10వ తరగతి ఉత్తీర్ణతతో ఇంటర్ ఎంపీసీలో చేరాలి. ఆ తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్టులు హాజరవ్వాలి. వీటిలో ర్యాంక్ సాధిస్తే బీటెక్లో ప్రవేశం లభిస్తుంది. సో ఇందుకోసం ఇంటర్లో చేరిన తొలి రోజు నుంచి కోచింగ్లు, లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మన ట్రిపుల్ ఐటీస్లో అలా కాదు. సో గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు భరించలేని పరిస్థితి. దాంతో నాడు పల్లె ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందరినీ ద్రాక్షగా మారుతుందన్న పరిస్థితిని గమనించిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఏపీ ట్రిపుల్ ఐటీస్ని అయితే స్థాపించడం జరిగింది. సో మనకి 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి. అండ్ 10వ తరగతిలో ఎవరైతే ట్రిపుల్ ఐటీకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అది కూడా ఈ సంవత్సరమే పాస్ అయి ఉండాలి. సో బీటెక్ దిశగా అడుగులు వేసేందుకు అవకాశం కల్పించడం ఏపీ ట్రిపుల్ ఐటీలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మనకి 4 ట్రిపుల్ ఐటీస్ అయితే ఉన్నాయి. ఒకటి నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం అండ్ ఒంగోలు అనమాట. సో ఒక్కొక్క క్యాంపస్లో 1000 సీట్లు చొప్పున 4000 సీట్లు అయితే మనకి ఏపీ ట్రిపుల్ ఐటీస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఏపీ ట్రిపుల్ ఐటీలో 6 ఏళ్ళు ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అనేది మనకు జరుగుతుంది. సో ఏపీలో 4 క్యాంపస్లు అండ్ దరఖాస్తు. సో ఓకే, ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిందే. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక స్కాలర్షిప్ గురించి ఏది ఇచ్చారు ఇక్కడ అంటే ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో 6 ఏళ్ళు ఇంటిగ్రేటెడ్ బీటెక్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం సైతం అందుబాటులో ఉంది. కుటుంబ వార్షిక ఆదాయం 1,00,000 లోపు ఉన్న రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు అండ్ 2 లక్షల లోపు ఉన్న ఇతర వెనకబడిన వర్గాల విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అయితే పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఆర్జికేట్ చట్టకు సంబంధించి ఒక ముఖ్య సమాచారం అయితే ఇచ్చారు. సో అర్హత ఏంటి, ఈ సంవత్సరం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి మొదటి ప్రయత్నంలోనే. ఓకే, అండ్ మీ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. డిసెంబర్ 31, 2021 నాటికి 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 నుంచి 21 కన్నా మధ్యలో ఉండొచ్చు. ఓకే, సో దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లాస్ట్ డేట్ అప్లై ఇప్పుడు September 6th లాస్ట్ డేటు. అండ్ September 7th నుంచి 11th వరకు మీరు 1000 రూపీస్ అయితే ఫైన్ పే చేసి అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ అయితే September 18th మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో September 26th మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏపీ ట్రిపుల్ ఐటీస్లో ఏమేమి కోర్సెస్ అంటే ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. పీయూసీ ప్లస్ బీటెక్. మనకి బయట ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది కదా, అలాగే ఏపీ ట్రిపుల్ ఐటీస్లో పీయూసీ అంటాం, ప్రీ యూనివర్సిటీ కోర్స్. అది 2 సంవత్సరాలు ఉంటుంది. అండ్ 4 సంవత్సరాలు బీటెక్ అయితే ఉంటుంది. మొత్తం 6 ఏళ్ల వ్యవధి గల ఇంటిగ్రేటెడ్ బీటెక్లో తొలి 2 ఏళ్లను పీయూసీ ఇంటర్మీడియట్ తత్సమ కోర్సుగా పరిగణిస్తారు. ఆ తర్వాత 4 ఏళ్ల బీటెక్ ప్రోగ్రామ్ బోధన కొనసాగుతుంది. సో మొదటి 2 ఏళ్ళు పీయూసీలో ఎంపీసీ గ్రూప్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, ఐటీ సబ్జెక్టులను అందిస్తారు. సో మనకి సాంస్క్రిట్ అయితే లేదు. అండ్ వీటితో పాటు బయాలజీ ఆప్షనల్గా ఎంచుకునే అవకాశం ఉంది. సో ఎవరైనా ఎంబైపీసీ చేసి నీట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే కనుక సో వాళ్ళు బయాలజీ అనేది తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఓకే, బయాలజీ ఆప్షనల్గా ఎంపిక చేసుకునే విద్యార్థులకు భవిష్యత్తులో మెడికల్ ఎంట్రన్స్ టెస్టులను హాజరయ్యే అర్హత సైతం లభిస్తుంది. సో నీట్ ఎగ్జామ్ కూడా మీరు రాయొచ్చు. సో బీటెక్ 3వ సంవత్సరం నుంచి మొదటి 2 ఏళ్ళు పీయూసీ పూర్తి చేసుకున్న తర్వాత 3వ ఏడాది నుంచి బీటెక్ ప్రోగ్రామ్ అయితే మనకు మొదలవుతుంది. బీటెక్లో మనకి 7 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో ఈసీఈ, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, సో మెకానికల్ ఇంజనీరింగ్. సో తొలి 2 ఏళ్ళు పీయూసీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచ్లను ప్రాధాన్యాల వారీగా పేర్కొనాలి. సో అంటే మీ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రవేశాల కమిటీ వాటిని పరిశీలించి పీయూసీలో పొందిన మార్కులు అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సులు మీకు మార్క్స్ కానీ గ్రేడ్స్ కానీ వస్తాయి కదా, సో ఆ మార్క్స్ని బేస్ చేసుకుని అండ్ అలాగే మీ క్యాస్ట్ రిజర్వేషన్స్ కూడా బేస్ చేసుకుని మీకు మంచి మార్క్స్ వస్తే కనుక మీకు నచ్చిన బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే,
సో పీయూసీతో ఎగ్జిట్ చాలామంది ఈ డౌట్ అయితే అడిగారు, బ్రో పీయూసీ అయిపోయిన తర్వాత జేఈఈ మెయిన్స్ అయితే రాసుకోవచ్చు అని. సో అక్కడే రిప్లై ఇచ్చాను చాలామందికి రాసుకోవచ్చు అని. సో ఏపీ ట్రిపుల్ ఐటీలో తొలి 2 ఏళ్ళు పీయూసీ పూర్తి చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అవకాశం కూడా ఉంటుంది. అంటే జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ నీట్ వంటి పోటీలకు కూడా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో సీటు సొంతం చేసుకున్న విద్యార్థులకు ఉపయోగపడేలా ఎగ్జిట్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అంటే మీరు ఇంటర్మీడియట్ అంటే పీయూసీ చదివినట్టు 2 ఇయర్స్కి మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు, ఒకవేళ మీకు ఐఐటీస్లో సీట్ వస్తే కనుక. సో ఎగ్జిట్ అయిన విద్యార్థులకు పీయూసీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. దాని ఆధారంగా సదరు విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ కళాశాలలో ప్రవేశం అయితే పొందొచ్చు. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో ఏపీ ట్రిపుల్ ఐటీలో అమలవుతున్న లెర్నింగ్ బై డూయింగ్ ఇతర వినూత్న బోధన విధానాల ఫలితంగా బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్షేత్రస్థాయి నైపుణ్యాలు అలవడుతున్నాయి. దాంతో వీరికి ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్, ట్రైన్స్ నిర్వహించి ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు అయితే కల్పిస్తున్నాయి. సో అలాంటి కంపెనీస్ అయితే మన ట్రిపుల్ ఐటీస్కి వస్తున్నాయి. అంతేకాకుండా మన చాలామంది ఏపీ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ చాలామంది బీటెక్ అయిపోయిన తర్వాత గేట్ కానీ పీజీ సెట్ ఇలాంటి నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేశారనమాట చాలామంది. సో మంచి ర్యాంకులతో అయితే చాలామంది అయితే క్రాక్ చేయడం జరిగింది. సో ఎంట్రన్స్ టెస్టుల్లో కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ అంటే ఐఈఎస్ అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. సో అది మన ఇండియాలో టాప్ ఇంజనీరింగ్ సర్వీస్ అనమాట అది. సో అందులో కూడా మన వాళ్ళు సీట్స్ అయితే సంపాదించడం జరిగింది. సో స్కాలర్షిప్ అది ఆల్రెడీ చదివా. సో ఇక్కడ ఆర్జుకేటీ సెట్ ఇలా ఆన్లైన్లో దరఖాస్తు ఎలా. సో ఆల్రెడీ దీని గురించి మనం ఎప్పుడో చదివాం. సో ఆర్జుకేట్ సెట్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ చిన్న టిప్ కూడా ఇది ఇచ్చారు. సో ఏపీ ట్రిపుల్ ఐటీస్లో అడుగుపెట్టేందుకు ప్రతి ఏటా ఆర్జుకేట్ సెట్ పేరుతో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష. యాక్చువల్గా ప్రతి సంవత్సరం కాదు, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మాత్రమే కండక్ట్ చేసేవారు. సో నెక్స్ట్ ఇయర్ మేబీ కండక్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే మార్క్స్ అయితే మనకి 10th వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి. ఎగ్జామ్ అయితే మనకి 100 మార్కులు జరుగుతుంది. మీకు తెలిసిందే ఆర్జుకేట్ సెట్ మొత్తం 100 మార్కులకు ఆఫ్లైన్ విధానంలో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆన్లైన్లో కాదు. అండ్ మీకు ఒక ఓఎంఆర్ షీట్ అయితే ఇస్తారు. సో అందులో మీరు బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మ్యాథ్స్ నుంచి ఏమో మనకి 40 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్, బయాలజీ నుంచి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. చాలామంది అడుగుతున్నారు, బ్రో బయాలజీ ఆప్షనల్ అని. కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బయాలజీ అటెంప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి ట్రిపుల్ ఐటీలో ఎంబైపీసీ కూడా ఉంది కాబట్టి సో ఎవరైనా కొద్దిగా బయాలజీ తీసుకునే అవకాశం ఉంది. సో అందుకే బయాలజీ కూడా పెట్టారు ఎగ్జామ్కి. ఓకే, ప్రతి ప్రశ్నకి 1 మార్క్ చొప్పున 100 మార్కులు ఉంటుంది. ఎగ్జామ్లో అయితే నెగిటివ్ మార్క్స్ లేవు. సో మీరు తప్పు పెట్టినా పర్లేదు, అందుకే చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసిన తర్వాత బయటికి రండి. సో అది రైట్ అయినా రాంగ్ అయినా మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సో పరీక్షకి కేటాయించిన సమయం 2 గంటలు. సో 2 అవర్స్ అయితే మనకి టైం ఇచ్చారు. 100 క్వశ్చన్స్ అండ్ 120 మినిట్స్. సో మనకి 10వ తరగతి స్థాయి ప్రశ్నలు. సో ఆర్జీకేట్ సెట్లో ప్రశ్నలు 10వ తరగతి స్థాయి సిలబస్ ఆధారంగా ఉంటాయి. మనకి డిలీటెడ్ సిలబస్ అయితే లేదు. అండ్ మీకు ఏ సిలబస్ ఉందో కూడా వీడియో చేశాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో టోటల్గా మన ఏపీ ట్రిపుల్ ఐటీ మోడల్ పేపర్ కానీ అండ్ సిలబస్ కానీ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ కానీ ఎలా అప్లై చేయాలి, ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో చెక్ చేసుకోండి. సో కాబట్టి విద్యార్థులు సెట్ సిలబస్ని పరిశీలించాలి. సో మనకి ఆల్రెడీ సెట్ సిలబస్ మీద వీడియో చేశానని చెప్పాను కదా, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి. సో అందులో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ దగ్గర పెట్టుకుని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 10వ తరగతి స్థాయిలో తాము చదివిన అంశాలను మరోసారి పునశ్చరణ చేసుకోవాలి. ఓకే, సో అంటే మేబీ పునశ్చరణ అంటే ఏంటి నాకు మీనింగ్ తెలియదు. మేబీ ప్రాక్టీస్ అయి ఉంటుంది, అంటే గుర్తు చేసుకోవడం అలాంటిది. దాంతోపాటు ప్రాక్టీస్పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. సో ఇదన్నమాట మనకి సగం ఆర్టికల్ ఫుల్గా ఆర్జుకేట్ గురించి అయితే అవ్వడం జరిగింది. సో దట్స్ ద వీడియో గైస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి గైస్. చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, డైలీ క్విజెస్ కండక్ట్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయండి. ఇంకా 26 days అయితే మనకు టైం ఉంది. సో ఈ లోపల బాగా ప్రిపేర్ అవ్వండి గైస్. ఆల్ ది బెస్ట్.